హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్తే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోసారి 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆహార సరఫరా వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పుడు రేషన్ కార్డు లబ్ధిదారులు 3 నెలల రేషన్ను ఒకేసారి పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సరిపడా రేషన్ను ఏకకాలంలో కేటాయించాలని సంబంధిత శాఖ నిర్ణయించింది. వర్షాకాలంలో తలెత్తే రవాణా, నిల్వ సవాళ్లను పరిష్కరించి తద్వారా దేశంలోని పేద కుటుంబాలు రేషన్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా చేయడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 3 నెలలు అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి సరుకులు ఒకేసారి ఇవ్వనున్నారు. ఇక జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఈ రేషన్ను లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. కార్డుదారులు కానీ, ఫెయిర్ ప్రైస్ షాపు యజమానులు కానీ ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదివరకు సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 రోజుల పాటు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం ఇచ్చేవారు. వచ్చే నెలలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనుండడంతో ఆగస్టులో 31 రోజులు దుకాణాలు తెరిచి బియ్యం అందించాల్సి ఉంది. ప్రతి రేషన్ కార్డుదారు 3 సార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. MLS పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు 2-3 సార్లలో సరిపడా బియ్యాన్ని రవాణా చేస్తారు. చిన్న దుకాణాలకైతే ఒకేసారి, పెద్ద దుకాణాలకు 2-3 సార్లు నిల్వలకు అనుగుణంగా రవాణా చేస్తారు. గత ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రేషన్ను ఇలాగే ఒకే నెలలో పంపిణీ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.